श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनः मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రోణాచార్యుల వారు మహానుభావులు. బృహస్పత్యాచార్యుల వారి అంశ. భూభారహరణం కోసం అవనిలో అవతరించారు. కౌరవ పక్షములో వారు ఉండి యుద్ధం చేశారు. వారి యుద్ధం ఘనఘోరంగా జరిగింది. సుమారు 4 రోజుల వరకు వారు యుద్ధం చేశారు. 5 రోజుల వరకు యుద్ధం చేశారు. 5వ రోజు వారి నిర్యాణం జరిగింది. భీమసేన దేవుల వారి ఉపదేశంతో వారికి కనువిప్పు కలిగింది. భగవంతుణ్ణి చింతించారు, ధ్యానం చేశారు. వాసుదేవుని ధ్యానంతో ఆత్మను పరిపూతం చేసుకున్నారు, పవిత్రం చేసుకున్నారు. పవిత్రాత్ములై సద్గతిని సంపాదిస్తూ ఉన్నారు. చూడండి, మహానుభావులు తప్పు చేస్తారు, చేయరని కాదు. కానీ తప్పు చేసిన తప్పును క్షణంలోనే ఎలా పరిహరించుకుంటారో చూడండి. వారికి ఉన్న సామర్థ్యం అది. మనం అగ్నిని గమనిస్తాం. అగ్నిలో గడ్డిని వేస్తే ఎంతసేపు ఉంటుంది? క్షణంలోనే అది బూడిదైపోతుంది. అదే అగ్నిలో ఒక పెద్ద కట్టెను వేస్తే ఎంతసేపు ఉంటుంది? గడ్డిలాగే మాడి మసైపోతుందా క్షణంలో? లేదు. ఓ అరగంటో 1 గంటో ఉంటుంది. కొన్ని కట్టెలు 10-15 నిమిషాలు ఉంటాయి. కొన్ని పదార్థాలను మాడి మసి చేయడానికి సమయం కావాలి. కానీ కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు ఎంత అగ్నిలో వేసినా అసలు మాడి మసైపోవు. అలాంటి వస్తువులు కూడా ఉన్నాయి. ఇనుము ఉంటుంది, అగ్నిలో వేస్తే మెత్తగా అయినట్లు అనిపిస్తుంది, మెత్తగా మారుతుంది అగ్నిలో ఉన్నంత వరకు. కానీ అగ్ని నుండి బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గట్టిగా మారుతుంది. పాపాలు కూడా ఇలాగే ఉంటాయి, పాపాత్ములు కూడా ఇలాగే ఉంటారు. అగ్నిలో ఉన్నంతసేపు మృదువుగా కనిపిస్తారు. అగ్ని నుండి బయటికి వచ్చిన తరువాత మళ్ళీ అదే కాఠిన్యం, అదే పరపీడన పరాయణత్వం వారిలో ఉంటుంది. ద్రోణాచార్యులంతటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారి చేసిన పాపాలు
పైకి కనిపించడానికి పెద్ద పెద్ద పాపాలై ఉండొచ్చు. కానీ ఆ పాపాలను దహించుకునే సందర్భం వారికి ఒదగినప్పుడు మాత్రం ఆ పాపాలన్నీ గడ్డిపోచలా మారిపోతాయి. అతి సులభంగా వాటిని పరిహరించుకుంటారు, తొలగించుకుంటారు. కానీ మాకు ఆ సామర్థ్యం లేదు. ఏ పాపమైతే ద్రోణాచార్యులంతటి వారి దృష్టిలో గడ్డిపోచగా మారుతుందో అలాంటి పాపాలు మా దృష్టిలో చాలా పెద్దగా మారిపోతాయి. దహించలేనంతగా ఆ పాపాలు ఉంటాయి. కనుక ఏదో పెద్దవాళ్ళు చేశారని మేం కూడా అలాగే చేయటం సబబు కాదు, న్యాయం కాదు. ఎందుకంటే వారు పరిహరించుకోగలరు, పాపాలను తొలగించుకోగలరు. ఆ సామర్థ్యం వారికి ఉంది. పాపం చేశారు నిజమే, కానీ ఆ పాపాన్ని తొలగించుకోగల సామర్థ్యం వారికి ఉంది. మాకు పాపం చేసే తాహతు మాత్రమే ఉంది, కానీ చేసిన ఆ పాపాన్ని అనుభవించే తాహతు కూడా లేదు, పరిహరించుకునే తాహతు కూడా మాకు లేదు. కనుక మేమేం చేయాలి? అరే వాళ్ళు చేశారే అని మరొకరిని చూపించడమా? కాదు కదండి, నవ్వొస్తుంది కదండి. ఒకసారి మమ్మల్ని మేము చూసుకుంటే, అరే నువ్వు చేసింది తప్పురా అని ఎవరికైనా అంటే, అదేంటి వారు చేయలేదా, అదేంటి నువ్వు చేయలేదా అని ఎగబడతాం మనం. వారు చేశారో లేదో, చెప్పేవాళ్ళు చేశారో లేదో, నేను చేశాను కదా, నా తప్పును తెలియజేస్తూ ఉన్నారు కదా, నేనేం చేయాలి? నా తప్పును తెలుసుకొని ఆ తప్పు నుండి తప్పించుకోవాలే తప్ప మరొకరిని నిందించడం కాదు, దృష్టాంతంగా మరొకరిని చూపించడం కాదు. దృష్టాంతాన్ని చూపించినంత మాత్రాన నా తప్పు ఒప్పు అవుతుందా? ఆ తప్పు తప్పిపోతుందా నా నుండి? ఆ తప్పు నుండి తప్పించుకోగలమా? లేదే. నేను చేసిన తప్పును నేను అనుభవించాలి, వారు చేసిన తప్పును వారు అనుభవించాలి. పరిహరించుకోవాల్సింది నేనే తప్ప వారా? నేను చేసిన తప్పును ఎవరు పరిహరించుకోవాలి? నేనే కదా. అంత మాత్రాన్నే మనం గమనించాలి. చేసింది తప్పు ఎవరైనా చెబితే సంతోషంగా దాన్ని అంగీకరించాలి, తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి జవాబారి, అలాంటి బాధ్యతను ద్రోణాచార్యుల వారు తీసుకున్నారు. అదేంటి ఈ తప్పు భీష్మాచార్యుల వారు చేయలేదా అని అనలేదు. భీష్మాచార్యుల వారు క్షత్రియులు, యుద్ధం ఆడడం వారి కర్తవ్యం. కరోపక్షంలో ఉన్నారనే తప్పు తప్ప యుద్ధం చేయడం వారి తప్పు కాదు. కానీ ద్రోణాచార్యుల వారు కౌరవపక్షంలో ఉండడం ఒక తప్పు, అలాగే యుద్ధం చేయడం కూడా ఒక తప్పు. భీమసేన దేవుల వారు బోధించారు దాన్ని. పరధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆచార్యుల వారు అని అన్నారు, చెప్పారు. చెప్పే తాహతు వారికి ఉంది, చెప్పే యోగ్యత వారికి ఉంది. భీమసేన దేవుల వారికి, అర్జునునికి కూడా చెప్పే సామర్థ్యం ఉంది, యోగ్యత ఉంది. కానీ చెప్పలేకపోయాడు అర్జునుడు. భీమసేన దేవుల వారు చెప్పారు. అసలు బిడియం లేనివారు, బిడియం ఉంటే మరొకరిని ఉద్ధరించలేము. అసలు వైద్యునికి బిడియం ఉంటే రోగి యొక్క రోగాన్ని పరిహరించగలరా? అయ్యో ఈ ఔషధం చాలా చేదుగా ఉందే, ఇంజెక్షన్ చేస్తే తనకు నొప్పి పుడుతుందే, ఇప్పుడిప్పుడే తను పుట్టాడు, ఎంత బాధ తనకు కలుగుతుంది అని తనకు బిడియం కలిగితే వైద్యునికి రోగం దూరం అవుతుందా? లేదే, మరింత రోగం పెరుగుతుందే తప్ప రోగం తరగదు. భీమసేన దేవుల వారి సిద్ధాంతం ఇది. నా వాళ్ళు అనుకున్నారు ద్రోణాచార్యుల వారిని. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారిని నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళ తప్పేంటో చెప్పగలిగారు, తప్పేంటో చెప్పారు. చెప్పిన తరువాత ద్రోణాచార్యుల వారు కూడా భీమసేన దేవుల వారి ఆ బోధనను చాలా ప్రేమగా, చాలా ఆనందంగా విన్నారు. నా గురువులు కదా వారు, ముఖ్య ప్రాణదేవుల వారు దేవతలందరికీ గురువులు కదా. అలాంటి గురువుల బోధనను పెడచెవిన పెడితే ఇక మంచి జరుగుతుందా ఎవరికైనా? వాసుదేవుని ధ్యానం చేశారు, తనువును త్యజించారు. పైకి వెళుతూ ఉంటే కృష్ణుడు చూశారు, అర్జునుడు చూశాడు, పాండవులు చూస్తూ ఉన్నారు, కృపాచార్యుల వారు చూశారు. భగవంతుని కరుణ ఎంత అద్భుతమైనదో ఆలోచిస్తూ ఉన్నారు. ద్రోణాచార్యుల వారి మనసులో ఆ భీమసేన దేవుల వారి కరుణ
భగవంతుని కరుణ అలాగే నిండిపోయింది, తొణకిసలాడుతూ ఉంది, తొణుకుతూ ఉంది వారి కరుణ. ద్రోణాచార్యుల వారు వారి నిర్యాణం జరిగింది. ఆ తరువాత ధృష్టద్యుమ్నుడు చంపాలి అనుకున్నాడు. ఇంకేంటి, దేహం వెళ్ళిపోయిన తరువాత చంపడం ఏంటి అసలు? ఖడ్గం తీసుకుని ద్రోణాచార్యుల వారి శిరస్సును నరికేయాలని వెళుతూ ఉన్నారు. ముందుకు వెళుతూ ఉన్నారు. అర్జునుడు చెబుతూ ఉన్నారు, చిత్వాసినా తస్య ధృష్టద్యుమ్న పాండవైర్వార్యమాణ అప్యగాత్ ఖడ్గం చర్మచాదాయ తత్ర. పాండవులందరూ కూడా నివారిస్తూ ఉన్నారు ధృష్టద్యుమ్నునికి. ధృష్టద్యుమ్న ఇక వెళ్ళడం అవసరం లేదు, చంపనవసరం లేదు, చనిపోయిన వారిని చంపడం ఏంటి అసలు? పాండవులు నివారిస్తూ ఉన్నా కూడా ఖడ్గం తీసుకుని వెళ్ళి ద్రోణాచార్యుల వారిని శిరస్సును నరికేశారు. భయంకరమైన ఈ ప్రసంగాన్ని చూసిన కృపాచార్యుల వారు అక్కడికక్కడే ఒక గుర్రాన్ని ఎక్కి యుద్ధభూమి నుండి వెనుదిరిగి వెళ్ళిపోయారు కృపాచార్యుల వారు. సాత్యకికి చాలా కోపం కలిగింది. సాత్యకి ధృష్టద్యుమ్న వారిరువురిలో వివాదం రగిలింది. వివాదం చేస్తూ ఉన్నారు. గ్రహయామాస వాసవిహి, అర్జున మరియు యుధిష్ఠిర వీరిరువురు ధృష్టద్యుమ్నుని నిందించారు. సాత్యకి ఎదుర్కొన్నాడు, నాతో యుద్ధానికి రమ్మన్నాడు, యుద్ధానికి పిలిచాడు. ధృష్టద్యుమ్నును కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. కృష్ణుడు భీమసేన దేవుల వారికి చెప్పాడు, భీమ, వారిరువురి మధ్య ఇలాంటి తగాదా, ఇలాంటి యుద్ధం జరగనవసరమా? లేదు కదా. నివారించడానికి సమర్థుడైన వాడవు నువ్వే. భీమసేన దేవుల వారు వెళ్ళారు, సాత్యకిని పట్టుకున్నారు, యుద్ధం తగదు అని చెప్పారు. ఒకే పక్షంలో ఉన్నవారు విరోధులైతే ఇక యుద్ధం ఎలా సజావుగా సాగుతుంది? ఒకే పక్షంలో ఉన్నవారికి విరోధం కలగకూడదు. చూడండి భగవంతుని రాజనీతి ఎలాంటిదో, ఎంత అద్భుతమైనదో. ఏ సందర్భంలో ఎవరిని పంపి ఎవరి విరోధాన్ని పరిహరింపజేయాలి. అర్జునుడు ధృష్టద్యుమ్నుని నిందిస్తూ ఉన్నాడు కనుక అర్జునుడు వెళ్ళి చెబితే ధృష్టద్యుమ్నుడు వింటాడా? లేదు. ధృష్టద్యుమ్నునికి ఎవరిపైన స్నేహం ఎక్కువ? భీమసేన దేవుల వారిపైన ఎక్కువ. కనుక భీమసేన దేవుల వారికి చెబితే భీమసేన దేవుల వారు వెళ్ళారు. వారిరువురు మధ్య విరోధం ఉందే, ఆ విరోధాన్ని ఎంత అద్భుతంగా పరిహరించారో భీమసేన దేవుల వారు. బుద్ధి లేదని అంటారు భీమసేన దేవుల వారికి. కానీ ఇరువురి మధ్య విరోధం ఏర్పడినప్పుడు ఆ విరోధాన్ని శాంతింపజేయాలంటే ఎంత బుద్ధి కావాలో ఆలోచించండి, ఎంత ప్రభావం కావాలో ఆలోచించండి. వారిరువురిని ఎంత ప్రేమగా వీరు చూసుకొని ఉండాలో ఆలోచించండి. భీమసేన దేవుల వారు సాత్యకికి కూడా కావాలి, ధృష్టద్యుమ్నునికి కూడా కావాలి. భీమసేన దేవుల వారి ఆ స్నేహం, భీమసేన దేవుల వారు చూపించే ఆ స్నేహాన్ని గమనించినట్లయితే ఎవరైనా వారి మాటను వినాల్సిందే. యుద్ధానికి సిద్ధమయ్యారు. అలాంటి సందర్భంలో నువ్వెవరయ్యా అని అనుండొచ్చు వాళ్ళు, కానీ అనాల్సిన పరిస్థితి వారికి లేదు. భీమసేన దేవుల వారేంటో వారిరువురికి తెలుసు. వారి ప్రేమ ఏంటో, వారి స్నేహం ఏంటో, వారి మంచితనం ఏంటో ఇరువురికి తెలుసు. కాబట్టి ఇరువురు శాంతమయ్యారు. ఒకే మాటతో భీమసేన దేవుల వారి ఒకే ఒక మాటతో వారిరువురి మధ్య ఎంత ప్రేమ మళ్ళీ కలిగిందో, మొదలు ఎలా వారిరువురు ఉండేవారో అలాగే నవ్వుతూ, మనసులో కల్మషం లేదు. కొందరలా విరోధాన్ని పరిహరించుకున్నట్లు నటిస్తారు, పైకి విరోధం లేకుండా లోపల విరోధాన్ని అలాగే కొనసాగించుకుంటారు. కానీ వారిరువురికి తెలుసు కాబోలు. భీమసేన దేవుల వారు బయట మాత్రమే చూసేవాళ్ళు కాదు, లోపల కూడా గమనించగల సామర్థ్యం వారికి ఉంది. కనుక లోపల విరోధం మాకు ఉన్నట్లయితే అది భీమసేన దేవుల వారికి తెలిసిపోతుంది. వారు చెప్పిన తరువాత ఇక మనసులోనూ విరోధం ఉండకూడదు అని వారిరువురు అనుకుని మళ్ళీ అధికమైన సౌహార్దం సాత్యకి మరియు ధృష్టద్యుమ్నులు వీరిరువురిలో కలిగిందట. కలిగింపజేసిన వారెవరు? భీమసేన దేవుల వారు. అలా
మాలో ఎవరిలోనైనా విరోధం కలిగితే నా వాళ్ళే, నాకు కావలసిన వాళ్ళు, విరోధం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా విరోధం కలిగినప్పుడు భీమసేన దేవుల వారు ధృష్టద్యుమ్న సాత్యకి వీరిరువురిలోని విరోధాన్ని పరిహరించిన ఈ ఘట్టాన్ని నెమరు వేసుకుంటే, ఈ ఘట్టాన్ని స్మరించుకుంటే, భీమసేన దేవుల వారి ఈ మహిమను మనం నెమరు వేసుకుంటే, స్మరిస్తే, చింతిస్తే విరోధాలు పరిహారం అవుతాయి, విరోధాలు దూరం అవుతాయి. అలాంటి అద్భుతమైన గాథ ఇది. ఇరువురు కూడా మళ్ళీ సంతోషంగా యుద్ధానికి సిద్ధమయ్యారు. తే వాసుదేవేన తదానుశిక్షితా స్నేహం పునః పూర్వవదా పురుత్తమం యత్తాశ్చ యుద్ధాన సముద్యతాశ్చ తదాగమ ద్రౌణిరప్యాత్తధన్వా. భగవంతుడు కూడా వారిరువురికి ఉపదేశించారు. ఇక భగవంతుని ఉపదేశం కలిగిన తరువాత విరోధం ఎవరికి ఉంటుంది? విరోధాన్ని దూరం చేసుకుని వారెవరు యుద్ధానికి సిద్ధమయ్యారు. నా తండ్రి చనిపోయాడనే వార్తను అశ్వత్థామాచార్యుల వారు విన్నారు. ఎంత విషాదం వారికి కలిగిందంటే, ఎంత ఖేదం వారికి కలిగిందంటే నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు. నారాయణాస్త్రానికి ఎదురు లేదు, నారాయణాస్త్రానికి తిరుగు లేదు, తిరుగులేని బాణం అది. అలాంటి తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించిన తరువాత ధర్మరాజు చాలా విషాదానికి లోనయ్యాడు. ఏం చేయాలిక? నారాయణాస్త్రానికి విరుగుడు లేనే లేదు. అందరినీ పిలిచాడు ధర్మరాజు. అందరినీ పిలిచి, మేము ఉంటాం ఇక్కడ, ఆ నారాయణాస్త్రానికి పాండవులం మేం బలి అవుతాం, మీరందరూ కూడా యుద్ధం నుండి వెనుదిరిగి వెళ్ళిపోండి అని ధర్మరాజు తేల్చి చెప్పేశాడు, నిర్ధారణ చేసి చెప్పేశాడు. కృష్ణుడు అన్నాడు, ఆ నారాయణాస్త్రానికి కూడా ఒక విరుగుడు ఉంది, సులభమైన విరుగుడు. ఏంటి? నమస్కారం చేస్తే చాలు, ఆ ఆయుధం ఎవరిని ఏమీ చేయదు, ఎవరికీ తెలియదు. చూడండి, ఈ ఉపాయం ఎవరికీ తెలియదు, కృష్ణుడికి తెలుసు. నమధ్వం అస్త్రస్య తతో విమోక్షతేత్యథ ప్రణేముశ్చ ధనంజయాదికాః సర్వేన భీమస్తదముష్య మూర్ధ్నిపపాత సోగ్నావివ సంస్థితోగ్ని. ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో నమస్కారం చేయండి అని, అర్జునుడు మొదలైన వారందరూ కూడా ఆ అస్త్రానికి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన వారికి ఏమీ చేయలేదు. యుద్ధభూమిలో ఉన్న వారందరూ కూడా నమస్కారం చేసేశారు, ఒక్క భీమసేన దేవుల వారిని మినహాయిస్తే. భీమసేన దేవుల వారు నమస్కారం చేయకుండా అలాగే నిల్చున్నారు. ఆ అస్త్రం భీమసేన దేవుల వారి దగ్గరికి వెళ్ళింది, భీమసేన దేవుల వారిని ఆక్రమించింది. ఆ అస్త్రం యొక్క ఆక్రమణ వల్ల భీమసేన దేవుల వారికి ఏమైనా జరిగిందా? వారి ఒక్క వెంట్రుకకు కూడా ఏమీ జరగలేదు. అదేంటి? నారాయణాస్త్రం కదా, నారాయణుడు సర్వోత్తముడు కదా. అలాంటి అస్త్రం వల్ల ఏ విధమైన బాధ కలగలేదా? కలగలేదు. ఎందుకంటే నారాయణుని కొడుకు కదా తను తప్పు చేస్తే తనను బాధించాలి. అసలు ఏ బాధ అయినా కలగాలంటే పాపం ఉండాలండి. పాపం లేకుండా అసలు ఏ బాధ కలగదు. పాపంతోనే చింతలు, చీకు చింతలన్నీ పాపం వల్లే, బాధలన్నీ పాపం వల్లే, సంసారం పాపం వల్లే, రోగాలు పాపాల వల్లే, అసమాధానం, అసంతృప్తి, వియోగం, విరహం, దుఃఖం, విషాదం ఏమన్నా పాపం వల్ల. సరే, నారాయణాస్త్రం వల్ల బాధ కలగాలి నిజమే, కానీ పాపమేముంది భీమసేన దేవుల వారిలో? పాపము లేనప్పుడు ఎవరికీ బెదరనవసరం లేదు, ఎవరి వల్ల భయపడనవసరం లేదు. నారాయణాస్త్రం వల్ల కూడా వారికి భయం ఉండదు. ఎంత గొప్పగాథో గమనించండి. ఇది ఎంత గొప్పగాథో చూడండి. పాపం లేని వారిని నారాయణాస్త్రం కూడా ఏమీ చేయలేదు. అదే పాపాత్ములను గడ్డి పూచ కూడా భయపడుతుందండి. గమనించాలి. పాపం చేసిన వారికి గడ్డి పోచ వల్ల కూడా భయం కలుగుతుంది. ఇది పాపం అంటే, ఇది పుణ్యం అంటే. భీమసేన దేవుల వారు ధర్మాత్ములు, పాపం లేనివారు. ఎలా అస్త్రం పీడిస్తుంది? అస్త్రం పీడించకుండా ఎలా అవుతుందంటే, భీమసేన దేవుల వారు ఒక అగ్ని, ఆ అగ్నిలో మరొక అగ్ని పడినట్లు భాసిస్తూ ఉందట. అగ్నిలో అగ్ని ప్రవేశించినట్లు కనబడుతూ ఉందట అందరికి కూడా. దానివల్ల భీమసేన దేవుల వారికి అసలేమి బాధ కలగడం లేదు. పపాత సోగ్నావివ అదక్ష్యమానే భీమేపి వహ్నౌ వహ్నిరివ స్థితే అవేష్టవయద్వారుడేన పార్థోత్రాత్మ ప్రవృత్తయే.
ఆచార్యుల వారు ఎంత చక్కగా చెబుతారో చూడండి. వంధౌ వన్నిరివ, అగ్నిలో అగ్ని ఉన్నట్లు కనబడుతూ ఉందట ఆ ప్రసంగం. అందరూ అందరూ ఆ ప్రసంగాన్ని అలా తిలకిస్తూ ఉన్నారు. అర్జునుడు ఏం చేయాలి ఇప్పుడు? నా కోసం, నా సంతోషం కోసం చేయాలే తప్ప భీమసేన దేవుల వారిని సంరక్షించుకోవడానికి నేనెవరినబో అసలు? వారిని సంరక్షించే సామర్థ్యం వారికే. భీమసేన దేవుల వారిపైని ప్రేమతో ఆ అస్త్రాన్ని ఉపశమనం చేయాలనే ఉద్దేశంతో బయటి నుండి వారుణాస్త్రాన్ని విడిచిపెట్టారు. అప్పటికే నారాయణాస్త్రం భీమసేన దేవుల వారిని ఆక్రమించింది. ఆక్రమించిన తరువాత ఈ వారుణాస్త్రం వల్ల ఏం జరుగుతుంది అసలు? వారుణాస్త్రం ఏది ఉపయోగపడలేదు. స్వార్థ సంతృప్తి కోసం వారుణాస్త్రాన్ని ప్రయోగించారే తప్ప అర్జునుడు బ్రతికించడానికి కాదు. అమోఘత్వం నిజాస్త్రస్య భీమస్యావధ్యతామపి సాధయన్ సార్జున కృష్ణ భీమస్య రథమారుహత్. కృష్ణుడు ఆలోచించాడు ఇవన్నీ. అరే ఇదేంటిది? ఆ అస్త్రం నాది కదా, నారాయణాస్త్రం కదా, నారాయణాస్త్రం ఉత్తమమైనది కదా. ఆ అస్త్రం వంధ్యం కాకూడదు, వ్యర్థం కాకూడదు, మోహం కాకూడదు. ఆ అస్త్రం అమోఘం. భీమసేన దేవుల వారి బలం కూడా అవధ్యం. అవధ్యమైన వారు భీమసేన దేవుల వారు, అమోఘమైనది నారాయణాస్త్రం. ఎలా ఇప్పుడు ఏ పని చేయాలి? కృష్ణుడు అర్జునునితో సహా భీమసేన దేవుల వారి రథం పైన వెళ్ళాడు. నారాయణాస్త్రం కనుక కృష్ణునికి ఏం చేయలేకపోయింది. ఇక అర్జునుడు జతకు భగవంతుడు ఉన్నాడు కాబట్టి తనను కూడా ఏం చేయలేకపోయింది. స్వయం భీమసేన దేవుల వారికి ఏం చేయడం చేత కాదు. ఇలా భీమసేన దేవుల వారి రథం పైనకి వెళ్ళారు. వెళ్ళి భీమ, నేను చెబుతూ ఉన్నాను, నా మాటగా నువ్వు రథం నుండి కిందికి దిగాలి అన్నాడు. భగవంతుని ఆదేశం. ఇక భగవంతుని ఆదేశం జరిగిన తరువాత ఆలోచించేవాడు కాదు భీమసేన దేవుడు. ధర్మరాజు ఆలోచించాడు, అందరూ ఆలోచించారు. దేవుడు చెప్పిన తరువాత కూడా ఆలోచిస్తారు. దేవుడు చెప్పిన తరువాత కూడా తిరస్కరించే వాళ్ళున్నారు. సంధ్యావందనం చేయాలి అని భగవంతుడు చెప్పాడు, ఎందుకు చేయాలి అని మనం అంటాం. భగవంతుని ఆదేశం అది, సంధ్యావందనం చేయాలి అనేది. భగవంతుని ఆదేశాన్ని మనం ఎలా తిరస్కరిస్తామో చూడండి. ధర్మరాజు కూడా ఓ సందర్భంలో భగవంతుని ఆదేశం అశ్వత్థామ హతః అని చెబుతూ ఉన్నప్పుడు కుంజరహ అన్నాడు. కానీ భీమసేన దేవుల వారు, భగవంతుడు చెప్పాడు, అస్త్ర సన్యాసం చేసి అస్త్రాలను విడిచిపెట్టి నువ్వు రథం నుండి కిందికి దిగాలని చెప్పిన తర్వాత భగవంతుని ఆదేశానికి అనుగుణంగా కిందికి దిగారు, నమస్కారం చేశారు. ఆ అస్త్రం పరిశాంతమైంది. ఏ విధమైన బాధ ఎవరికి కలగలేదు. దుర్యోధనునికి ఆశ్చర్యం అనిపించింది. అరే ఇదేంటి అస్త్రం? చూడండి దుర్యోధనుని దుష్టబుద్ధి ఎలాంటిదో. తనకు నారాయణాస్త్రం కావాలి, కానీ నారాయణుని అవసరం లేదు. ఎంత విచిత్రమో గమనించారా? నారాయణుని బలం కావాలి, కృష్ణుని బలం కావాలి, కృష్ణుని సైన్యం కావాలి, కృష్ణుని అవసరం లేదు. నారాయణాస్త్రం కావాలి, నారాయణుని అవసరం లేదు అనే విధంగా తను ఉంటే అశ్వత్థామాచార్యుల వారు అన్నారు, లేదు దుర్యోధన, ఆ అస్త్రాన్ని ఒకేసారి వదిలిపెట్టాలే తప్ప రెండవసారి దాన్ని ప్రయోగించడం ఎవరి వల్ల కాదు. ఇది ఇలా చెప్పిన తర్వాత భీమసేన దేవుల వారు శుద్ధ భాగవత ధర్మం అది. అందరూ నమస్కారం చేస్తూ ఉంటే, కృష్ణుడు నమస్కారం చేయమని చెబుతూ ఉంటే భీమసేన దేవుల వారు నమస్కారం చెయ్యొద్దు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకోసం నమస్కారం చేస్తూ ఉన్నావు? అది భగవంతుడైతే శుద్ధంగా నమస్కారం చేస్తాను నేను. నారాయణాస్త్రం నమస్కరించాలి, కానీ ఎవరు ప్రయోగించిన నారాయణాస్త్రం? అది శత్రువు ప్రయోగించిన నారాయణాస్త్రం. గమనించండి అన్నారు. ఇది శుద్ధ భాగవత ధర్మం. ఇది శత్రువు ప్రయోగించాడు. శత్రువు ప్రయోగించిన నారాయణాస్త్రానికి నమస్కారం చేయడం ఏంటి అసలు? రావణుడు దుర్బుద్ధితో ప్రతిష్టాపన చేసిన ప్రతిమలకు నమస్కారం చేయడమా? దుర్యోధనుడు దుర్బుద్ధితో ప్రతిష్టాపన చేసిన ప్రతిమలకు నమస్కారం చేయడమా? కుదరదు, చేయకూడదు.
శత్రువు వదిలాడు కాబట్టి ఆ అస్త్రానికి నమస్కరించకూడదు అన్నారు భీమసేన దేవుల వారు. వారి మాటను వినేవాళ్ళు కూడా ఉన్నారు, వారు ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు, వినడం లేదు. అయినా భగవంతుడు చెప్పాడు కాబట్టి, భయం కలిగింది కాబట్టి, అలాంటి సర్వోన్నతమైన ధర్మాన్ని పరిపాలించగల తాహతు వారికి లేదు కాబట్టి అందరూ నమస్కారం చేశారు. భీమసేన దేవుల మాత్రం నమస్కారం చేయలేదు. ఇది శుద్ధ భాగవత ధర్మం. మరో విషయాన్ని గమనించండి. ఆచార్యుల వారు చెబుతారు, ఆ నారాయణాస్త్రానికి అభిమాని తను భీమసేన దేవుల వారు. మూల రూపంతో, ముఖ్య ప్రాణ రూపంతో వారే అభిమానులు. దేవత భగవంతుడు కనుక భీమసేన దేవుల వారిని ఏం చేస్తుంది? అస్త్రాభిమానులను, ఆ అస్త్రం వల్ల ఏ ఆపద కలుగుతుంది? అస్త్రాభిమానికి ఏ విధమైన ఆపద వారికి కలగలేదు. అయినా కూడా భీమసేన దేవుల వారి పరిశుద్ధమైన ఆచరణలు ఎలా ఉంటాయో గమనించండి. పైకి నమస్కారం చేయలేదే తప్ప మనసులో ఆ అస్త్రాన్ని గౌరవించాడు. నారాయణుడు కదా, నారాయణాస్త్రం కూడా నారాయణుడే అనే భావనతో ఆ అస్త్రాన్ని మన్నించారు, ఆ అస్త్రానికి నమస్కారం చేశారు. కానీ క్షాత్రధర్మానికి అనుగుణంగా నమస్కారం చేయలేదు. దుర్యోధనుడు చెప్పాడు, పునఃప్రయోక్తుం అస్త్రం తత, మరోసారి ప్రయోగించవయ్యా అశ్వత్థామ, భలే భేషుగ్గా ఉంది ఆ అస్త్రం, నారాయణాస్త్రం. ఎందరూ బెదిరిపోయారు, అసలు భయపడిపోయారు, తలడిల్లిపోయారు. వారి భయాన్ని నేను మళ్ళీ చూడాలి, వారి కళ్ళలో భయం చూడాలి నేను అని చెబితే, మహాభారతంలోని ద్రోణపర్వంలోని ఓ శ్లోకం, నైతదావర్తతే రాజన్నస్త్రం దిర్నోపపద్యతే ఆవృతం హి నివర్తేత ప్రయోక్తారం న సంశయ. మరోసారి వదలలేనయ్యా, వదిలే సామర్థ్యం నాకు లేదు. మరోసారి అశ్వత్థామ దృష్టద్యుమ్న సాత్యకి వీరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆయాంతమీక్షైవ గురోస్సుతం తం దృష్టద్యుమ్నం సాత్యకిరభ్యద్రణే ఉభౌ చ తౌ సాయకాభ్యామ విధ్యన్యపేతతుస్తౌ చ విమూర్ఛితౌరణే. ఘనఘోరమైన యుద్ధం వారి మధ్య జరిగింది. అశ్వత్థామాచార్యుల వారు చేస్తున్న ఆ యుద్ధాన్ని సహించలేక సాత్యకి మరియు ధృష్టద్యుమ్న వారిరువురు కూడా సొమ్మసిల్లిపోయారు. భీమస్యాభ్యాగతస్యాశ్వాన్ ద్రౌణిర్వ్యద్రావయద్రణే సంస్థాపరితి తాన్ భీమే దదర్శ ద్రౌణిమర్జున. భీమసేన దేవుల వారితో యుద్ధం జరిగింది. భీమసేన దేవుల వారిని గెలవడం నా వల్ల సాధ్యం కాదు, వారి గుర్రాలనైనా చెల్లా పిల్లి చేద్దామనుకున్నాడు. ఆ పని చేశాడు అశ్వత్థామాచార్యుల వారు. ఆ గుర్రాలను నియంత్రించుకుంటూ యుద్ధం చేయడానికి భీమసేన దేవుల వారు సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అర్జునుడు అశ్వత్థామాచార్యుల వారిని ఎదిరించాడు. అశ్వత్థామాచార్యుల వారు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించారు. పాండవుల సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఆగ్నేయాస్త్రాన్ని వదిలితే భగవంతుని చాకచక్యం చూడండి ఎలా ఉందో. ఆ అశ్వత్థామాచార్యుడు అనుకున్నాడు, ఇక అర్జునుడు చనిపోయాడు అనుకున్నాడు ఆ అస్త్రం వల్ల. కానీ ఆ అస్త్రం వల్ల సంరక్షించాడు భగవంతుడు. ఆ అస్త్ర ప్రభావం తగ్గిపోయిన తరువాత మళ్ళీ తన రథాన్ని ముందుకు కదిలించాడు. ఆ రథాన్ని చూసి అదేంటి అర్జునుడు చనిపోలేదా అనుకున్నాడు. యయౌతమాగత్య జగాద కృష్ణ, అదేంటి ఇలాంటి భవ్యమైన దివ్యమైన ఉత్తమమైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినా కూడా తనకేం జరగలేదు, ఏ అస్త్రాన్ని నేను ప్రయోగించను అని అనుకుని శస్త్ర సన్యాసం చేసి అక్కడికక్కడే యుద్ధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మాయాహి సాక్షాత్ గిరిజస్వరాణం కార్యాయ భూమో బలవానజాయథ. వేదవ్యాసదేవుల వారు వచ్చారు, అయ్యా అశ్వత్థామ, నువ్వు అవతరించింది భూభారహరణం చేయడానికి, నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి ఇంకా, కనుక ఆ పనిని చేయాలి, యుద్ధాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు అని భగవంతుడు బోధించినా కూడా రేపు అన్నారట అశ్వత్థామాచార్యుల వారు. ఈ రేపు మాపు అనే మాటలు భీమసేన దేవుల వారిలో లేవండోయ్. ఎప్పుడైనా ఎక్కడైనా భగవంతుడు చెప్పాడంటే ఆ క్షణంలోనే ఆ పని కావాలి, ఆ పని అయి తీరాలి, ఆ పని చేసి తీరాలి. ఇలాంటి అనంగు సేవకురు భీమసేన దేవుల వారు కృష్ణునికి. రేపు అన్నారట అశ్వత్థామాచార్యుల వారు. యయౌ ప్రణమ్యాఖిల వేదయోనిం యయుస్త్వమన్వేవ సుయోధనాదయో దుఃఖానతైస్తే శిబిరాయ భీతాః. ఇక పాండవుల వల్ల ఏ భీతి మనకు ఎదురవుతుందో అని వారందరూ ఆలోచించుకుంటూ యుద్ధానికి విరమణ పలికి అశ్వత్థామాచార్యుల వారిని అనుసరించి దుర్యోధనాదులందరూ కూడా శిబిరానికి భయభీతులై వెళుతూ ఉన్నారు. పార్థాశ్చ సర్వే ముదితా జనార్దనం పరం స్తువంతః శిబిరార్య జగ్ముః తత్రాపి రాత్రావమితాన్ హరేర్గుణాన్ అనుస్మరంతః ముముదుః సమేతాః
పాండవులి ప్రవర్తన ఎంత అద్భుతమైనదో మనం గమనించాలి. ఇక యుద్ధానికి విరమణ చెప్పిన తర్వాత పాండవులందరూ కూడా సంతోషంతో తమ తమ శిబిరాలకు వెళుతూ ఉన్నారు. భగవంతుణ్ణి జనార్దనుడైన శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ వెళుతూ ఉన్నారు. వెళ్ళిన తరువాత కూడా రాత్రి కాలంలో ఆ భగవంతుని అత్యద్భుతమైన గుణగణాలను స్మరించుకుంటూ సంతోషంగా ఉన్నారు. గమనించారా ఓ మాటని ఇక్కడ? ద్రోణాచార్యుల వారి సంహారాన్ని స్మరించుకుంటూ సంతోషం పొందటం లేదు. శత్రువుల్ని సంహరించామని విర్రవీగుతూ సంతోషపడటం లేదు. ఆ సందర్భంలో కూడా, గెలుపొందిన సందర్భంలో కూడా ఎంత సంయమనం కావాలో ఆలోచించండి. నేను గెలిచాను అనే అహంకారానికి లోనవకుండా ఆ భగవంతుని గుణగణాలను చింతిస్తూ వారు ఆనందపడుతూ ఉన్నారు. ఇది పాండవుల స్వభావం. మరొకరిని గెలిచాను నేను అని రొమ్ము విరుచుకుని ఆనందపడడం అసలు తెలియదు వారికి. అది ధర్మం కాదు. నా వల్ల, నా చేత భగవంతుడు ఇలాంటి అద్భుతమైన పనిని చేయించాడు, తన పూజను తను చేయించుకున్నాడు నా ద్వారా, ఆ పరమాత్మని పూజకు నేను నిమిత్తుడయ్యాను అనే భావనతో ఆ భగవంతుని కరుణను, ఆ కరుణా సాగరుడైన భగవంతుని స్మరించుకుంటూ మరోసారి శ్లోకం చదువుతాను వినండి. తత్రాపి రాత్రౌ అమితాన్ హరేర్ గుణాన్, అమితమైన అసంఖ్యమైన ఆ భగవంతుని గుణగణాలను అనుస్మరించుకుంటూ ముముదు సమేతాహ, వారందరూ కూడా, పాండవులందరూ కూడా సంతోషంతో ఉన్నారనే విషయంతో ఈ 26వ అధ్యాయాన్ని ముక్తాయం చేస్తూ ఉన్నారు. ఇది శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య విరచితే శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణయే నారాయణాస్త్రోపశమనం నామ షడ్వింశోధ్యాయ. 27వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తాను. అథానుజ్ఞాముపాదాయ ద్రౌణేర్దుర్యోధనో నృపః కర్ణం సేనాపతిం చక్రే సోగాద్యుద్ధాయ దంశితః. ఆ తరువాత అశ్వత్థామాచార్యుల వారి అనుమతిని తీసుకుని దుర్యోధనుడు కర్ణుణ్ణి సేనాపతిగా చేశాడు. కర్ణుడు కవచాదులను ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ అధ్యాయంలో కర్ణుని సేనాపత్యం, భీమసేన దేవుల వారు అశ్వత్థామాచార్యుల వారిని పరాభవించడం, శల్యుని సారథ్యం, కర్ణుని సారథిగా తను కావడం, కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించడం, అర్జున మరియు యుధిష్ఠిర వీరిరువురి మధ్య చాలా విచిత్రమైన ప్రసంగం ఈ అధ్యాయంలో ప్రతిపాదితమయ్యింది. దుశ్శాసన సంహారం, కర్ణార్జునుల యుద్ధం, కర్ణుని అవసానం, ఈ విషయాలు 27వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ అధ్యాయాన్ని మళ్ళీ మనం సక్రమంగా శ్రవణం చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.